చెరిగిపోయేనా జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ మీరు నా కన్న బిడ్డలు కాకపోవడం ఏంటి? కాదన్నమాట. కడుపుకి రంపపు కోతలా అనిపిస్తుంది. అసలు ఆ రిపోర్ట్స్ ఏంటి? మనకి పేగు బంధం లేదని చెప్తున్నాయి. కర్మదోషమా, జన్మదోషమా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. ఎన్నో కన్నీళ్లు దిగమింగుకొని కష్టాలకు ఎదురీదాను. కానీ ఇది నిజమనే నరక యాతన నేను భరించలేకపోతున్నాను. బంధాలన్నీ నన్ను వెక్కిరిస్తున్నాయి. ఎందుకు? బతుకు మీద తీపి చంపుకొని బతుకే వద్దనుకున్న నాకు మీరే కదా నాకు బ్రతుకునిచ్చారు, ఆశ కలిగించారు. కానీ నా బిడ్డలు నా వాళ్ళు కాకపోవడం ఏంటి? నా శ్వాస ధ్యాస మీరే కదా. నరాలన్నీ చిట్లిపోతున్నాయి. నరకం అనుభవించలేకపోతున్నాను. అసలు నాకు అలాంటి ఆలోచన ఎలా కలిగేలా చేసావు దేవుడా? అసలు ఆ టెస్ట్ చేయించకపోయినా బాగుండేది. అనాలోచితంగా అనవసరంగా చేయించాను. తొందరపడ్డానేమో అని అనిపిస్తుంది. పొరపాటు పడ్డానా? నా ప్రాణం నేనే తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకు నా బ్రతుకుతో నేనే ఆడుకుంటున్నాను? నా జీవితానికి నేనే పరీక్షలు పెట్టుకుంటున్నాను. పేగు బంధమే ముఖ్యమా? పంచిన ప్రేమ పేగు బంధం కాదా? అమ్మతనానికి రక్త సంబంధమే ముఖ్యమా? ఏ జన్మలో చేసిన పాపమో పరీక్షలై నన్ను వేధిస్తున్నాయి. ఓర్పు సహించలేక, ఓటమి భరించలేక వెలవెల్లాడిపోతున్నాను. ఎందరు దేవుళ్ళు ఎదురు నిలబడి ఎలుగెత్తి వాళ్ళు నీ పిల్లలు కాదని చెప్పినా కూడా నేను ఒప్పుకోలేను. మీరిద్దరూ ఎప్పటికీ నా పిల్లలే. పిల్లలు ఎక్కడ ఇంట్లో కనిపించట్లేదే? ఎక్కడికి వెళ్ళారు? నీకేమన్నా చెప్పారా? ఏంటి, పిల్లలు ఇంట్లో లేరా? ఇల్లంతా చూసావా? ఇల్లంతా సరిగ్గా చూసావా? చూసానే, ఎక్కడ కనిపించలేదు. అందుకే నీకేమైనా తెలిసేమో అని అడుగుతున్నాను. మధు, జరణి, మధు, చిన్న మధు, చిన్నాలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమైపోయి ఉంటారు? మధు, చిన్న, జరణి, మధు, చిన్న, మధు, జరణి, జరణి, చిన్న, మధు, చిన్న.
అయ్యో ఏంటి ఎందుకంత కంగారు పడుతున్నావు? పని మీద వెళ్ళి ఉంటారు, వస్తారులే. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? లేదు మధు, మధు జర్నీ చిన్న మధు, చిన్న మధు, చిన్న మధు, చిన్న జర్నీ మధు. మధు చిన్న చిన్న మధు, చిన్న మధు, చిన్న ఏమైంది? ఎందుకలా పిచ్చి పట్టింది అలాగే ఏడుస్తున్నావు? అమ్మా వాళ్ళు నా పిల్లలు నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. అమ్మా వాళ్ళు నా పిల్లలమ్మా. నీ పిల్లలేనే కాదని ఎవరన్నారు? నీ భయం బాధ కొత్తగా ఉంది. నీ ఏడుపు కంగారు నాకు అర్థం కావట్లేదు. ఊరుకోవే, వస్తారులే. నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి. చిన్న మధు ఎక్కడికి వెళ్ళారు? చిన్న నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళారా? చిన్న వాళ్ళు వచ్చారే, మధు చిన్న వచ్చారు. మధు చిన్న వచ్చారా? మధు చిన్న మధు చిన్న ఎక్కడికి వెళ్ళిపోయారా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? మధు మధు నీకు కూడా చెప్పాలనిపించలేదా? మధు ఎక్కడికి వెళ్ళిపోయారు? నీకు తెలుసా నాకెంత భయం వేసిందో. మీరిద్దరూ ఇంట్లో కనిపించలేదంటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఆగమ్మా, ఏంటి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇప్పుడు మాకేమైందని? ఏమీ కాలేదు కదా, నువ్వెందుకు అంతలా బాధపడిపోతున్నావు? అది కాదు మధు, నాకు చెప్పకుండా మీరు ఎందుకు వెళ్ళారు? అసలు మీరు బయటకు వెళ్ళాల్సిన పని ఏంట్రా? ఏంటి కొత్తగా? ఇది వరకు ఎప్పుడు చెప్పకుండా వెళ్ళలేదా? అన్నీ నువ్వు మాకు చెప్తున్నావా? ప్రతిదీ మేము నీకు చెప్పడానికి? అసలు ఎక్కడికి వెళ్ళారో చెప్పొచ్చు కదరా. ఎక్కడికి వెళ్ళారా చిన్న? ఏంటివి? అమ్మా, నువ్వు అంత ఫోర్స్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేము కొన్ని రోజులు వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే టికెట్స్ కొనుక్కొచ్చాం. ఏంటి వైజాగా? అక్కడికెందుకో? మా నాన్న గురించి అడిగితే నువ్వు చెప్పడం లేదు కదా. నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు, అందుకే మేము అక్కడికి వెళ్ళి ఆరాధిస్తే మా నాన్న ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమని వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు చెప్పడం లేదు, దాస్తున్నావు, దాటేస్తున్నావు, దాక్కుంటున్నావు. అందుకే మా దారి మేము వెతుక్కుంటున్నాం. నువ్వు ఎలాగో చెప్పవని మేము డిసైడ్ అయ్యాం, అందుకే మా బతుకులాట మేము మొదలు పెట్టాం. వైజాగ్ వెళ్తేనన్నా మా నాన్న గురించి మాకు తెలుస్తుందన్న ఆశ. అంటే ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నారా? ఏ అన్నీ నీకు చెప్పే చేయాలా? నువ్వు మాత్రం అన్నీ మాకు చెప్పే చేస్తున్నావా? మాకు చెప్పకుండా చాలా చేసాం.
చివరికి మా కన్న తండ్రి ఎవరో కూడా మాకు చెప్పడం లేదు. అలాంటప్పుడు మా ప్రయత్నం మేము చేస్తే తప్ప ఏదో చేయకూడని నేరం చేసినట్టుగా క్వశ్చన్ చేస్తున్నా. అసలు మా తండ్రి విషయం మా దగ్గర దాస్తున్న నీకు మమ్మల్ని అడిగే హక్కు నీకెక్కడుంది? ఆ టికెట్స్ ఇవ్వమ్మా. నో, ఇవ్వను. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే నువ్వు చెప్పవు, మమ్మల్ని వెతుక్కొనివ్వవా? జీవితాంతం తండ్రి ఎవరో తెలియని పిల్లల్లా తలంచుకొని బ్రతకాలంటావా? మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయకు. ఆ అధికారం నీకు లేదు. మర్యాదగా టికెట్లు ఇచ్చేయి. ఇవ్వను, ఇవ్వను కాక ఇవ్వను. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చూడండి, మీకోసం నేను ఏమైనా చేస్తాను, ఎక్కడికైనా వస్తాను. కానీ మీరు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, వీల్లేదు. నువ్వు టికెట్లు చించేసినంత మాత్రాన నిన్ను అంటి పెట్టుకొని ఉంటావనుకోవడం పొరపాటు. ఏమ్మా, మేం మా నాన్నని వెతుక్కోకూడదా? మా నాన్న పలానా అని తెలుసుకోకూడదా? మమ్మల్ని వెళ్ళొద్దని ఆపుతున్నావు. కానీ ఎందుకు వెళ్ళొద్దో చెప్పు. మేం ఆగిపోవాలంటే మా నాన్న ఎవరో చెప్పు. చిన్న, ఆవిడ చెప్పదని ఎప్పుడో చెప్పాను కదరా. టికెట్లు చించేస్తే వెళ్ళలేమా? మళ్ళీ బుక్ చేసుకోలేమా? పదరా చిన్న. ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ మరిపించాలని చూస్తుంది. పదరా. మధు, చిన్న. చూసావా అమ్మా, చూసావా? వాళ్ళెంత పెద్దవాళ్ళు అయిపోయారో. నన్ను వదిలి, ఇల్లు వదిలి వెళ్ళిపోయేంత పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కానీ నేను వెళ్ళనివ్వను. నేను వాళ్ళిద్దరిని ఎక్కడికి వెళ్ళనివ్వను. అసలు వాళ్ళిద్దరిని నా నుంచి దూరంగా వెళ్ళనివ్వను. ఎందుకంతలా బాధపడుతున్నావు? నిన్ను వదిలి వాళ్ళెక్కడికి వెళ్ళరు. ఏదో ఆరాట పడుతున్నారు, కానీ ఏ ఆధారాలతో అక్కడికి వెళ్ళి వెతుక్కుంటారే? వాళ్ళెంత ఎదిగినా నీ పిల్లలేనే. నువ్వు వాళ్ళకి తల్లివే. నిన్ను కాదనుకుని వాళ్ళెక్కడికి వెళ్ళరు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి హాస్పిటల్ని కొత్తగా చూసినట్టు అలా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చాను కదా, అప్పుడు గుణ అక్కగా వచ్చాను. ఇప్పుడు ఈ హాస్పిటల్కి కాబోయే బాస్గా వస్తున్నాను. హాస్పిటల్ నా సొంతం కాబోతోంది కదా, అందుకే ఒకసారి అలా చూడాలనిపించి చూస్తున్నాను. చూసింది చాలు, వెళ్దాం పద. మనం హాస్పిటల్కి వచ్చాం. ఈ గాగుల్స్ ఎందుకు? ఈ బ్యాగ్ ఎందుకు? బాగోదు, తీసేయ్. స్టేటస్ మెయింటైన్ చెయ్యాలి కదా, అందుకే ఈ గాగుల్స్ పెట్టాను. బాస్ లుక్ రావాలంటే ఈ మాత్రం సెటప్ అవసరం. ఈ మాత్రం గెటప్ లేకపోతే రెస్పెక్ట్ ఉండదు.
సెటప్ గెటప్ అంటూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని హాస్పిటల్కి వెళ్తే శంకర్ దాదా ఎంబీబీఎస్ అనుకుంటారు, బాస్ అనుకోరు. వాళ్ళు ఎంబీబీఎస్ అనుకున్నా ఏమనుకున్నా బాస్ బాసే కదా. నేనేంటో నా లెవెల్ ఏంటో నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని పద. శక్తి, అబ్బా నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది? ఏం కాలేదు. శక్తి, అబ్బా అబ్బా అమ్మా అబ్బా బాబా, ఏంటి అలా కూర్చున్నావు? కాలు నొప్పిగా ఉంది, అడుగు వేస్తే కలుక్కుమంటుంది. నువ్వింకా ఇంట్లో చూసినట్టు నా మొహం చూస్తావేంటి? డాక్టర్వి కదా, కాస్త డాక్టర్లా బిహేవ్ చెయ్యి. వెళ్ళు, ఏ నర్సునో పురమాయించి నా కాలికి స్ప్రే కొట్టమని చెప్పు. సరే. అబ్బా అబ్బా, ఈ మధ్య బాగా తింటున్నాను కదా, గ్యాసు ఎగతన్నుతున్నట్టుంది. అయ్యో పాపం, హార్ట్ పేషెంట్లా ఉంది, గుండె రాసుకుంటుంది. ఏంటి మేడం, అటెండెంట్ ఎవరు రాలేదా? హార్ట్ పెయినా? గుండె మీద రాసుకుంటున్నారు, నేను తీసుకెళ్తాను. అది కాదమ్మా, కాళ్ళు అరే కాలు కాలు కాలు. ఏ ఏ ఆపు, అమ్మో, ఏ ఆపు, ఏ ఆపు, ఏ అరే నా మాట విను. అరే నాకేం కాలేదు. అర్థమైంది మేడం, మీకు సీరియస్ గా ఉంది, నేను సేవ్ చేస్తాను మేడం. శ్వాస ఆగిపోతుందా? భయపడకండి, ఐసీయూకి తీసుకెళ్తున్నాను. కంగారు పడకండి, తగ్గిపోతుంది. హార్ట్ పెయిన్ లేదు, నా బొంద లేదు. ఈ స్పీడ్కి నిజంగా నా గుండె ఆగిపోయేటట్టుంది. ఆపో. శక్తి ఇక్కడే ఉండాలి. ఏం కాదు మేడం, మీకేం కాదు, మీరు కంగారు పడకండి, నేనున్నాను కదా. పడుకోండి మేడం, పడుకోండి, పడుకోండి, నేనున్నాను కదా, భయపడకండి, పడుకోండి. ఏంటి ఇలా అరుస్తుంది? వదిలిపెట్టవే, చంపేసేటట్టున్నావే, నన్ను వదిలిపెట్టవే. ఏం కాదు మేడం, నీకు దండ పెడతానే బాబాయ్. అబ్బా అబ్బా, చంపేసేలా ఉన్నావు. అయిపోయింది. అయ్యో అబ్బా, ఏం కాదు మేడం, మా డాక్టర్లు చేస్తుంటే నేను చూస్తాను మేడం. ఏం కాదు, వదిలేవే, చంపేసేలాగున్నావు. ఏం కాదు మేడం, మా డాక్టర్లు ఇలాగే చంపేసేలాగున్నావు. అబ్బా నేను చూస్తాను. అయ్యో అమ్మ, వదులు. ఏం కాదు మేడం, నేనున్నాను, మీరేం భయపడకండి. ఏంటి మేడం, ఊపిరి అందట్లేదా? ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎమర్జెన్సీలో ఒక ఇంజెక్షన్ వేయాలి. అమ్మా వద్దమ్మో, అమ్మో ఏం చేసావే బాబు. అమ్మో అబ్బా, ఈ కాళ్ళు పట్టే ఈ కొత్త నొప్పులేంట్రా బాబోయ్. అమ్మో అమ్మా
ఏ బాబోయ్ అమ్మో ఏం కాదు మేడం, ఏం కాదు. ఇది వేస్తే సెట్ అయిపోతుంది. తిరగండి తిరగండి, నేను చెప్తాను. తిరగండి. ఏం చేస్తున్నావు? నిన్న ఇంజెక్షన్ ఎవరు చేయమన్నారు? క్రిటికల్ కండిషన్ మేడం, ఊపిరి ఆడట్లేదు. ఈమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోకా? అవును మేడం. అయితే ఇలా ఇవ్వు, నేను చేస్తాను. గుండె నొప్పి లేదు, నా బొంద లేదు. ఒకళ్ళు మించి ఒకళ్ళు బయలుదేరారు. పోటీ పడి నాకు ఇంజెక్షన్ చేయడానికి తయారయ్యారు. మేడం మీరు బానే ఉన్నారా? నేను చేసిన సిపిఆర్ సక్సెస్ అయిందా? సిపిఆర్ లేదు, నీ శార్థం లేదు. అసలు నువ్వు నర్సువా యమదూతవా? అరే మామూలుగా ఉన్న మనిషిని పేషెంట్ ని చేసావు కదే. అయ్యో. అరే కాలు కలుక్కుమనిపించి వీల్ చైర్ లో కూర్చుంటే చెప్తున్నా వినకుండా యమా స్పీడ్ గా ఐసీయూ దాకా నెట్టుకొచ్చావు కదే. పైగా స్ట్రోక్ అంటూ సిపిఆర్ అంటూ గుండెల మీద గుద్ది గుద్ది చంపావు కదే. కాలు నొప్ప, గుండె పట్టుకుని వీల్ చైర్ లో కూర్చుంటే హార్ట్ పేషెంట్ అనుకున్నాను మేడం. మీరు నిజంగా పేషెంట్ కాదా? మీకు గుండె నొప్పి లేదా? మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా మేడం. చూడు నేను చెప్తూనే ఉన్నానే, నువ్వే వినిపించుకొని చావలేదు. ప్రాణం పోతుందేమోనన్న భయంలో, మిమ్మల్ని కాపాడాలన్న ఆలోచనలో అలా నెట్టుకొచ్చాను మేడం. చాలే ఆపు. నెట్టుకొచ్చాను తోసుకొచ్చాను అని అసలు ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరనుకుని మాట్లాడుతున్నావు? ఎవరు మేడం? ఈ హాస్పిటల్ ఎండి గుణ గారి సిస్టర్. తను తలుచుకుంటే ఈ హాస్పిటల్ నుంచి నేను వెంటనే పీకేగలదు తెలుసా? నాన్న ఆ బాటిల్ ఇవ్వు. నాన్న మీరు తాగడానికి వీలు లేదు. చెప్పేది విను. ఆ బాటిల్ ఇవ్వు. మీరు తాగడానికి వీలు లేదు నాన్న. తరుణ్ అరే తరుణ్ తరుణ్